మూడవ పానిపట్టు యుద్ధం 1761. మరి ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి పరిణామాలకు అనుగుణంగానే ఈ మూడవ పానిపట్టు యుద్ధం. ఈ మూడవ పానిపట్టు యుద్ధం చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి పాలకున్నటువంటి అహ్మద్ షా అబ్దాలి. ఈ అహ్మద్ షా అబ్దాలి ఏం చేయడం జరిగిందంటే పంజాబ్ పైన దాడి చేసి మరి పంజాబ్ను ఆక్రమించుకోవడం జరిగింది. ఈ పంజాబ్ను ఆక్రమించుకున్న తర్వాత తన కుమారుడైనటువంటి తన వారసుడైనటువంటి తైమూర్ షాను పంజాబ్ ప్రాంతంపై మరి అక్కడ తన యొక్క రాజులను నియమించడం జరిగింది. ఆయన ఇక్కడ మరి పంజాబ్ పైన ఆక్రమణ చేసేసి పంజాబ్ పైన దాడులు చేసేసి పంజాబ్ ప్రాంతానికి తన వారసుని నియమించేసి ఆయన తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవడం జరిగిందంటే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగానైనా మరి పంజాబ్ ప్రాంతాన్ని మనం ఆక్రమణ చేసుకునే ఉద్దేశం చేత మహారాష్ట్రకు చెందినటువంటి పీష్వాలకు చెందినటువంటి మరి మాధవరావు వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని ఏ విధంగానైనా తైమూర్ షాను ఓడగొట్టాలనే ఉద్దేశం చేత ఆ ప్రాంతానికి వెళ్ళి మరి ఆ ప్రాంతానికి వెళ్ళి సైన్యాన్ని సపోర్ట్ చేసి మరి తైమూర్ షాను ఇక్కడ పంజాబ్ ప్రాంతం నుంచి మరి పంపించడం జరిగింది. అంటే పంజాబ్ ప్రాంతం పైన మహారాష్ట్ర చెందినటువంటి వాళ్ళు దాడులు చేయడం వల్ల ఆ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళిపోవడం జరిగిందంటే మరి తైమూర్ షా తిరిగి తమ స్వదేశానికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇక్కడ జరిగినటువంటి దాడులు తెలుసుకొని ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి అహ్మద్ షా అబ్దాలి ఒక పెద్ద సైన్యం తీసుకొని ఎక్కడికి రావడం జరిగిందంటే మహారాష్ట్ర ప్రాంతానికి రావడం జరిగింది. మహారాష్ట్ర ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎవరెవరికి మధ్య భీకరంగా యుద్ధం జరిగిందంటే 1761 ఎక్కడంటే పానిపట్టు అంటే ఇక్కడ హర్యానా ప్రాంతంలో ఉన్నటువంటి మరి పానిపట్టు అనే ప్రాంతంలో 1761 సంవత్సరంలో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి సైన్యం మరి అదే కాకుండా మహారాష్ట్రకు చెందినటువంటి సైన్యం భీకరమైనటువంటి యుద్ధం అనేది జరిగింది. ఈ యుద్ధంలో చూసినట్లయితే మరి హారతి కర్పూరం ఏ విధంగా కరిగిపోయిందో అదే విధంగా మరి మహారాష్ట్రకు చెందినటువంటి సైన్యం కూడా అదే మాదిరి కరిగిపోవడం జరిగింది. దాదాపు 40,000 సైన్యం కూడా పట్టుబడడం జరిగింది. ఎందుకు పట్టుబడడం జరిగింది? 40,000 సైన్యం దాదాపు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకు పట్టుబడడం జరిగింది. మరి ఈ విధంగా చేసిన తర్వాత వాళ్ళు మహారాష్ట్ర యొక్క ఎంతో బాగా పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి మహారాష్ట్ర సైన్యం మరి ఏమైందంటే ఈ మూడవ పానిపట్టు యుద్ధం తర్వాత ఏమైందంటే ఇంకా చరిత్రలో వాళ్ళు ఏ విధంగా ధైర్య సాహసాలు ప్రదర్శించడం జరిగిందో ఈ యుద్ధం తర్వాత మరి వాళ్ళకు పేరు ప్రఖ్యాతి మొత్తం కంప్లీట్గా దుర్మరణం పాల్గొనడం జరిగింది. ఈ విధంగా చేసినటువంటి సమయంలోనే మరి 1761 పానిపట్టు యుద్ధం తర్వాత సైన్యాన్ని మొత్తం కోల్పోయింది. దాదాపు ఈ అతలాకుతలం అయిపోయింది మహారాష్ట్ర సైన్యం మహారాష్ట్ర ప్రాంతం ఈ దాడుల వల్ల. ఈ విధంగా దాడుల వల్ల సైన్యం అతలాకుతలం అయిన తర్వాత మళ్ళా తిరిగి పీష్వా అయినటువంటి మాధవరావు మళ్ళీ తమ రాజ్యానికి వచ్చినటువంటి సమయంలో లాస్ట్కు ఆయన కూడా 1762 సంవత్సరంలో మరణించడం జరిగింది. మరి మాధవరావు మరణించిన తర్వాత మరి అక్కడ మహారాష్ట్ర పాలకులకు 1761 మూడో పానిపట్టు యుద్ధంలో ఓడిపోయినంత మాత్రాన ఏమీ వాళ్ళకు కాలేదు. కాబట్టి మాధవరావు మరణించిన తర్వాత మరి మహారాష్ట్ర యొక్క పరిపాలన వ్యవస్థ అతలాకుతలం అంటే కంప్లీట్గా వాళ్ళు చాలా బాధపడడం జరిగింది. దీన్నే చరిత్రలో మూడవ పానిపట్టు యుద్ధంగా పరిగణించడం జరిగింది. మూడవ పానిపట్టు యుద్ధం ఇప్పుడు 1762 సంవత్సరం ఎవరెవరికి ఆఫ్ఘనిస్తాన్ పాలకులకు మహారాష్ట్ర సైన్యాలకు భీకరమైనటువంటి సైన్యం హర్యానా ప్రాంతంలో జరుగుతుంది. దీన్ని చరిత్రలో మూడవ పానిపట్టు యుద్ధంగా చెప్పడం జరిగింది. ఈ పానిపట్టు యుద్ధం చూసుకుంటే మహారాష్ట్ర ఎవరు ఆఫ్ఘనిస్తాన్లో మహారాష్ట్రపై విజయం అనేది సాధించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే బాక్సర్ యుద్ధం. ఇప్పుడు 1764 సంవత్సరం కంటే ముందు మరి ఎవరు భారతదేశం నుంచి ఇంగ్లాండ్ రావడంపై వెళ్ళిపోవడం జరిగింది. ప్లాసీ యుద్ధం అంటే 1757 సంవత్సరం ప్లాసీ యుద్ధం తర్వాత భారతదేశం బ్రిటిష్ అధికారం అనేది పడడం జరిగింది. మనం చరిత్రలో నేర్చుకున్నాం. మరి ఆయన వెళ్ళిన తర్వాత మరి వాన్ సిటార్ అంటే ఇక్కడికి గవర్నర్ జనరల్గా రావడం జరిగింది. వాన్ సిటార్ అంటే వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీర్ జాఫర్ బెంగాల్ నవాబు అయినటువంటి
బెంగాల్ సైన్యం. ఈ రెండు సైన్యాలు కలిసి 1764 అక్టోబర్ 17న బాక్సర్ సమీపంలో మరి ఎవరెవరంటే స్వదేశీ పాలకులైనటువంటి ఇక్కడ చూసినట్లయితే మీర్ కాసిం, మరి అదే కాకుండా అయోధ్య నమ్మకమైనటువంటి షా ఆలం, వీరి యొక్క సైన్యాలు ఎవరి సైన్యం చేత ఆంగ్లేయ సైన్యాల చేత పోరాటం చేయవలసి వచ్చింది. ఈ ఆంగ్లేయ సైన్యం చేత పోరాటం చేయవలసినటువంటి సమయ సందర్భంలో మరి వీరిద్దరు చేసినటువంటి సైన్యం 1764 సంవత్సరం చూసినట్లయితే ఇక్కడ బాక్సర్ సమీపంలో ఇరు వర్గాలకు భీకరమైనటువంటి సైన్యం అనేది జరిగింది. ఈ సైన్యం చూసినట్లయితే ఎవరి సైన్యం అయోధ్య నవాబు ఈ యుద్ధంలో బాక్సర్ యుద్ధంలో చూసినట్లయితే ఎవరు మీర్ కాసిం ఓడిపోవడం జరిగింది. మీర్ కాసిం ఓడిపోయిన తర్వాత మరి మీర్ కాసిం ప్లేస్ లో ఎవరిని నియమించడం జరిగింది, నిజాముద్దీన్ ఆయనని నియమించడం జరిగింది. మరి అదే కాకుండా అయోధ్య నవాబు అయినటువంటి షా ఆలం కూడా ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడం కాకుండా ఇప్పుడు ఏమైందంటే మరి బెంగాల్తో పాటు మరి ఆంగ్లేయులు అయోధ్యపై కూడా తమ యొక్క విజయాన్ని సాధించడం జరిగింది. అయోధ్య ప్రాంతం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ కిందికి రావడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చిన తర్వాత అయోధ్య నవాబు యొక్క పరిపాలన కూడా అయోధ్య నవాబుతో ఒప్పందాన్ని కుదుర్చుకొని నీకు ప్రతి సంవత్సరం ఇంత ఏది నజరానా ఇస్తాము, మరి ఇది మేము బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలపైన ఏంటి అంటే పన్ను శిస్తు వసూలు చేసేటువంటి అధికారాన్ని ఆంగ్లేయులు సాధించడం జరిగింది. బెంగాల్లో జరుగుతున్నటువంటి అక్రమ ఏదైతే బాక్సర్ యుద్ధం 1764 సంవత్సరంలో యుద్ధం భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఎవరు బెంగాల్ పాలకుడు మీర్ కాసిం ఓడిపోయాడు, అయోధ్య నమ్మకమైనటువంటి షా ఆలం ఓడిపోవడం జరిగింది. ఈ రెండు ప్రాంతాలు ఈస్ట్ ఇండియా కంపెనీ కిందకి వచ్చిన తర్వాత ఏం కావడం జరిగిందంటే కొన్ని ప్రాంతాల్లో శిస్తు వసూలు చేసుకున్నటువంటి అధికారం ఎవరంటే కంపెనీ కైవాసం చేసుకోవడం జరిగింది. బెంగాల్లో ఈ విధంగా బెంగాల్లో జరుగుతున్నటువంటి అవకతవకలకు మరి ఆకృత్యాలకు ఇవన్నీ మరి తొలగిపోవడానికి 1764 తర్వాత మళ్ళీ ఎవరు తీసుకురావడం జరిగిందంటే రాబర్ట్ క్లైవ్ తీసుకురావడం జరిగింది. రాబర్ట్ క్లైవ్ తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఇంతకు ముందు ఏ విధంగా ఈ ప్రాంతాల్లో ఎవరితోటి అయోధ్య నవాబు షా ఆలంతో ఒప్పందం కుదుర్చుకున్నారు, మరి అదే బెంగాల్, బీహార్, ఒరిస్సాలతోటి ఏం చేయడం జరిగిందంటే శిస్తు వసూలు చేసినటువంటి అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. మరి బెంగాల్కు మిర్జాపూర్ తర్వాత నిజాముద్దీన్ అంటే నియమించడం జరిగింది. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయన నడవసం పడుతుడు ఎవరికి ఆంగ్లేయులకు ఏం చేయడం జరిగిందంటే ఆంగ్లేయులకు చాలా ప్లేస్ అంటే చాలా ప్రాంతాలు కూడా ఆంగ్లేయులు కట్టడి చెప్పడం, మరి అదే కాకుండా మరి ఈయన కేవలం ఒక నామమాత్రంగానే ఉండి ఆయన పరిపాలన చేయడం జరిగింది. ఈ విధంగా ఆంగ్లేయులకు బహుమానాలు కానీ మరి అదే కాకుండా నాణ్యాలు కానీ మరి అదే కాకుండా చాలా రకాలుగా వాళ్ళకు ఏం చేయాలంటే సేవ చేయడం జరిగింది. ఈ విధంగా మరి 1764 తర్వాత మరి భారతదేశానికి 1 సెప్టెంబర్ తర్వాత వచ్చినటువంటి మళ్ళీ ఎవరినంటే తిరిగి బెంగాల్లో జరుగుతున్నటువంటి అరాచకాలను రూపుమాపడానికి మళ్ళీ తిరిగి ఎవరిని నియమించడం జరిగిందంటే